క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి, పునరుద్ధానుడైన యేసు ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? మన జీవితాల్లో అనేక ప్రార్థన అవసరతలు ఉన్నాయి కదా. ఆ ప్రార్థన మనవిలో ఆలకించి దేవుడు ఉన్నారని, ఆలకించి దానితో పాటు బుద్ధి వివేకము గల హృదయాన్ని మనకిచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో మరణము వరకు ఆయన యందు నమ్మకంగా జీవిస్తాం. ఇంత గొప్ప ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనంటే ఈ రక్షణ సువార్త కోట్లాది ప్రజలు వినాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ మురళి గారు, సరళ గారు, వారు అమీర్పేట వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా ప్రార్థనను ఆలకించే దేవుడివి, మా జీవితాన్ని వివేకముతోని నడిపించగలిగిన గొప్ప దేవుడివి తండ్రి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు కలిగిన గొప్ప దేవుడివి తండ్రి. అంత గొప్ప దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబాన్ని, మురళి గారిని, సరళమ్మ గారిని మీరు ప్రేరేపించి చేపించిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొంది వారి జీవితాల్లో వివేకము కలిగిన జీవితం ద్వారా వారి కుటుంబాన్ని, వైవాహిక జీవితాన్ని నడుపుకొని ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని ఈ కుటుంబం ద్వారా మీరు దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబంలో ప్రభా మురళి గారిని, సరళ గారిని మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన కుమార్తెని బట్టి, ప్రభా శ్రీకళ గారిని బట్టి, అల్లుడు ప్రవీణ్ కుమార్ని బట్టి, వారి బిడ్డలు ప్రభా ప్రీతి వహిత తన ఉద్యోగము వివాహం కొరకే, ప్రభు గోపాల్ వంశీ ఆ బిడ్డ MSc ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, మీకు మహిమార్థంగా తీర్చిదిద్దండి, లోతైన రక్షణ అనుభవంలో నడిపించండి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే వాక్యం వింటున్నారో, అదేవిధంగా ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ ఈ నూతన మాసంలో ప్రభువా క్రిస్మస్ సందర్భంగా వీరికి ఇస్తున్న వాగ్దానము, నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, మరణము వరకు నమ్మకంగా ఉండుము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి బలపరచమని వాక్యం ఇటున్న ప్రతి బిడ్డకి, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డకి, ఈ కుటుంబానికి, మురళి గారికి, సరళ గారికి, వారి కుమార్తె శ్రీకళ, అల్లుడు ప్రవీణ్ కుమార్ గారికి, వారి బిడ్డలు ప్రీతి వహిత, ప్రభు గోపాల్ వంశీ వారి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చి దీవించుమని, ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబంలో ఉండులాగున మీరు సహాయపడమని, నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతుండగా నూతన సృష్టిగా ప్రతి బిడ్డ మారులాగున సహాయపడమని మేము వేడుకుంటూ యేసు నామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నాతో పాటు ఆమెన్ అన్న ప్రతి బిడ్డని దేవుడు దీవించునుగాక. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది అని మన కష్టాలలో మనం కూడా ఏమనుకుంటాం? దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచేశాడు అని. అమ్మ చదవండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. దేని మీద? దేని మీద? అరిచేయి అంటే ఇదా ఇది
ఈ రెండు చూసుకోకుండా ఒక రోజన్నా గడుస్తుందా? చెప్పండి నాకు. పొద్దున్న లెగుస్తే మనకి ఏది కావాలా? ఈ రెండు కావాలా. దేనికి? పనికైనా, ఫోన్కైనా, దేనికైనా, అన్నిటికీ మనకి. అంటే ప్రతి నిమిషం దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన అరిచేతులపై చెక్కి ఉన్న మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన మనల్ని జ్ఞాపకం. కాబట్టి మన జీవితాన్ని మనం అయిపోయింది, నేను ప్రార్థించాను, దొరికిపోయింది, కాబట్టి నాకు ఇంకేంటిదిలే అనే గర్వంలో కానీ, అనే ఒక లేజినెస్లో కానీ, లేకపోతే ఒక కంఫర్ట్ జోన్లో మనం ఎప్పుడు ఉండకూడదు అనేది గ్రహించాలి. ఎప్పుడైనా మన జీవితాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ, ప్రతిరోజు మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ మన జీవితాల్లో ముందుకు మనం కొనసాగాలి అనేది గ్రహించాలి. ఒక భక్తుడు అన్న మాట ఏంటిదంటే, ప్రతిరోజు మనం వాక్యం చదవాలంట. ఎందుకంటే ప్రతిరోజు మనం మర్చిపోతాం కాబట్టి. మహారాష్ట్రలో ఎలక్షన్స్ బీజేపీ వాళ్ళు గెలిచినారు. నాకు కూడా తెలుసు ఎవరు గెలిచినారు, ఎంత గెలిచినారు, ఏ మార్జిన్తో గెలిచినారు. ఇవన్నీ మనం చదువుతామా లేదా? ఎవడు క్యాంపెయినింగ్కి వెళ్ళినాడు, ఎవడు క్యాంపెయినింగ్ చేసినాడు, ఎవడి వల్ల గెలిచినాడు, ఏంటిది అన్నీ మనకు కావాలి. కానీ వాక్యం నేను చెప్పే మాట, మన విశ్వాస జీవితాన్ని విశ్లేషించుకో. మందిరంగా మీరంతా ఐక్యంగా యాజ్ ఎ చర్చ్ మీరు గమనించాలి. సంఘం లేవనెత్తబడుతుంది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘంలో మన జీవితాలు ఏం చేయాలంటే, దేవుడి కొరకు సంఘంగా మనం ఏం చేయాలి? దేవుడి కొరకు సంఘంగా మనం జీవితాల్లో ఏం చేయాలి? ఈ సంఘం మన జీవితాల్లో ఏమి నేర్పిస్తుంది? తిరస్కరింపబడ్డ వారిని అంగీకరించేదే సంఘం. విరిగి నలిగిపోయిన వారిని అంగీకరించేదే సంఘం. పాపంలో జీవించిన వారిని పరిశుద్ధులుగా నడిపించేదే సంఘం. ఆ సంఘాన్ని క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మన జీవితాల్లో ఏ విధంగా మనం విశ్వాసులుగా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి మనము ఆలోచించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై ఏం చేయాలి? వెనుక ఉన్నవి మరచి. వి షుడ్. రెండో పాయింట్, ఫస్ట్ పాయింట్ ఎవాల్యుయేషన్, రెండో పాయింట్ ఎలిమినేషన్. రెండో పాయింట్ ఏంటిది? ఎలిమినేషన్. ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలంటే వెనుకున్నవి మనము మరవాలి. వెనుకున్నవి మనం మరవాలి. వెనుకది మనం సరిదిద్దగలుగుతామా? ఒకసారి జీవితం గడిచి ఈ వయసుకు వచ్చాము, అయ్యో నేను ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఆ తప్పు చేయకపోయింది, అయ్యో సైకిల్ వేసినప్పుడు ఆయన గుద్దకపోతే బాగుండేదే అని అది చేయగలుగుతామా దాన్ని? నో, వి కెనాట్ లివ్ ఇన్ ద పాస్ట్. మనం వెనుకున్న వాటిని జ్ఞాపకాలు పెట్టుకొని, పాపాలని, బాధని, విరిగి నలిగిపోయిన మనసులను పెట్టుకొని గమ్యానికి మనము చేరలేము అనేది మనం గ్రహించాలి. కాబట్టి సంఘంగా మీ జీవితాల్లో వెనుకున్నవి అయిపోయినాయి. ఏది జరిగినా వెనుకున్నవి అయిపోయినాయి. కాబట్టి ముందున్న వాటి కొరకు మనం జీవించేది. వెనుకున్నవి మనం మర్చాలి. వి షుడ్ ఎలిమినేట్. మన జీవితాలు ఎన్నో ఉన్నాయి, మన జీవితాలు ఇంకా మనం సరిదిద్దుకోవాల్సింది. నా కోపం ఎక్కువ కాబట్టి నేను ప్రతిరోజు అనుకుంటాను, ప్రతిరోజు నా జీవితంలో ఈ కోపాన్ని నేను తొలగించుకోవాలని నేను ప్రతిరోజు నేను ప్రార్థిస్తుంటాను, కోరుకుంటాను. ప్రతిరోజు నా జీవితంలో నేను ఏ పాపం చేయకూడదు, దేవుడికి నమ్మకంగా జీవించాలి, నాలో ఉన్న లోపాలు దేవుడి నామానికి అపకీర్తి తెచ్చే విధంగా ఉండకూడదు అనేది నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈరోజు నా జీవితాల్లో మనము వెనుకున్నవి మర్చి, అనగా మన జీవితాల్లో ఉన్నవి తొలగించుకొని మనం ఏమి జీవిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచన. యు నో వెరీ వెల్, మీ హృదయాలకి తెలిసి మన జీవితాల్లో ఏ లోపాలు ఉన్నాయి. మేము ఒకరోజు మీటింగ్కి వెళ్ళాక అన్నయ్య గారు వాక్యం చెప్పారు, నేను కూడా అక్కడ ప్రార్థన చేశాను, నేను ఆల్టర్ కాల్ ఇవ్వడం జరిగింది, అంతా బాగా జరిగింది, అంతా అయిపోయింది. వెళ్ళి భోజనాలు చేస్తుంటే గట్టిగా అరుపులు వినపడుతున్నాయి. ఏంటిది గట్టిగా అరుపులు వినపడుతున్నాయి అంటే, సంఘంలో ప్రార్థనలు చేసి బైబిల్ చదివి హల్లెలూయా అని చెప్పిన వారంతా బూతులు పెట్టుకొని కొట్లాడుకుంటారు. బూతులు. అయితే మనం సిటీ నుంచి వచ్చాము, మనకి ఇలాంటి కొట్లాటలు అయితే ఏదో చూసినట్టు ఉండకూడదు కదా అని చెప్పి మేము వెళ్ళాం. నేను అన్నయ్య అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి, అన్నయ్య నువ్వు ఆగు, నేను ఇక్కడే కదా, నేను వెళ్తే అయ్యగారు ప్రైజ్ అన్నాడా అని అయ్యగారు వాడు అని బూతులు తిడుతున్నాడు. నేను అనుకున్నాను, ఇప్పుడే కదండి ఆదివారం సంఘం అయింది మీరు అంటే, అయ్యగారు మీకు తెలియదండి వాళ్ళ సంగతి. నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు కదా. ఎందుకు కొట్లాట అంటే, వాడి గురించి ఇంకొకటి దగ్గర ఫిర్యాదు చేశారని కొట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇంటికి ఎదురుగా ఉన్నవారు బూతులు వినలేని బూతులు తిట్టుకుంటే నేను వెళ్తే కొంచెం తగ్గింది. అయితే పోలీసు వాళ్ళు వచ్చారు. చాలా వాళ్ళు అన్న మాట ఏంటిదంటే, మీరు ఇంకా కొట్లాడితే రౌడీ షీటర్ మీ మీద తెరుస్తాను,
అని నన్ను పిలిచి, పాస్టర్ గారు మీరు ఉన్నారు కదా, మీరు చెప్పండి అని అంటే నేను చెప్పి ఒక గంటన్నర జరిగిందా, గంటన్నర. ఈరోజు మనం ఉన్నవారు మనం ఆలోచించాం, మనం రక్షణ పొందాం, మనం బాప్తిజం తీసుకున్నాం, కానీ అది చూపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన నోరు ఏ విధంగా ఉంది, మనం ఏ విధమైన మాటలు మనం మాట్లాడుతున్నాం కదా. కొంతమంది ఉంటారు, నేను చెప్తూ ఉన్నాను, కొంతమంది ఉంటారు మన జీవితాల్లో మనతో మాట్లాడారు కానీ మన గురించి మాట్లాడతారు. కరెక్టా? మనతో మాట్లాడరు. మనకు ప్రైజ్ ది లార్డ్ చెప్పాలంటే బరువు, ప్రైజ్ ది లార్డ్ చెప్పి చూసి ఒక నవ్వు ఇవ్వాలంటే పళ్ళంతా బంగారం పళ్ళు కనపడతాయి అన్నట్టు బాధపడుతుంటారు. మనతో మాట్లాడరు కానీ మన గురించి మాత్రం పుష్టిగా బిర్యానీ పెట్టినట్టు మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు. కానీ ఆలోచించాలి, అలాంటి స్వభావాలు మన జీవితాల్లో మనం తొలగించుకోవాలి. కొన్ని ఆలోచనలు మన జీవితాల్లో మనం తొలగించుకోవాలి, కొన్ని చూపులు మన జీవితాల్లో మనం తొలగించుకోవాలి, అవిధేయతని మన జీవితాల్లో తొలగించుకోవాలి. మన జీవితాల్లో అవిశ్వాసం ఎప్పుడైతే ఇప్పుడు బాగానే ఉన్నారు, శ్రమ రాగానే ఏం చేస్తుంటాం మనం? ఏడ్చేసి, ప్రశ్నలు వేసేసి, అనుమానించేసి ఇవన్నీ మనం జీవిస్తుంటాం. కానీ మన జీవితాలు ఇవన్నిటిని మనము తొలగించుకోవాలి. విశ్వాసానికి ఒక బద్ధ శత్రువు ఎవరు చెప్పండి? అమ్మా భయం. విశ్వాసానికి ఒక బద్ధ శత్రువు భయం. మీరు ఈ సంవత్సరం మా క్యాలెండర్ దేవుడి ప్రేరేపణ మేరకు మేము వేసిన క్యాలెండర్ ఏంటిదంటే భయపడకుడి అని క్యాలెండర్ ఇస్తాం. భయపడకుడి అనే అది నేను వ్యక్తిగత అనుభవంతో మేము ప్రార్థన చేసి అన్నయ్య గారికి చెప్పాను, అన్నయ్య దేవుడు నాకు ఈ తలంపు ఇచ్చాడు, దేవుడు ఈ ఆలోచన, ఈ దర్శనాన్ని ఇచ్చారు, ఈ సంవత్సరం మనం భయపడకుడి అనే క్యాలెండర్ వేయాలి అని చెప్పి 6 అంశాలు వేసాను. భయపడకూడని దే సందర్భాల్లో మనం భయపడుతుంటాం. ఈ భయము మన జీవితాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్టు, ఈ భయము మన జీవితాల్లో నెగిటివ్గా లేకపోతే అవిశ్వాసమైన ఆలోచనలు, నిరీక్షణని కోల్పోయే ఆలోచనలు మన జీవితాల్లో కలిగేటట్టు ఈ భయము మన జీవితాల్లో చేస్తుంది. పౌలు గారి జీవితంలో మీరు గమనిస్తే ఆయన అన్న మాట ఏంటంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎందుకు అనగలిగారు? ఆయనకి ధైర్యం ఉంది, ఆయన ఎప్పుడు భయపడలేదు, ఆయన ఎన్నడూ కూడా భయపడలేదు, ఆయన జీవితంలో భయపడినట్టు కూడా ఎక్కడ కూడా లేదు. పౌలు గారి జీవితంలో గమనిస్తే ఆ విధంగా మన జీవితాల్లో కూడా భయం అనేది మన జీవితాల్లో ఉంటుంది, మనం తొలగించుకోవాలి. ఈ భయము విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి. అనేక మార్లు సౌలు అనే వ్యక్తి మీ జీవితాల్లో గమనిస్తే, సౌలు అనే వ్యక్తి ఆ రాజ్యము తరతరాలు ఉండాలి, కానీ ఎందుకు సౌలు అనే రాజ్యము, ఆయన రాజ్యం ఎందుకు ఆగిపోయింది? ఆయన జీవితంలో శత్రువులు వస్తున్నారనే భయములో అక్కడ ఆయన ఎవరైతే అర్పించాలో సమూయేలు గారు, వారు అర్పించకుండా ఇతనే యాజకుడి పని ఇతనే చేసేసారు. ఈరోజు నీ నా జీవితాల్లో గమనించాలి, దేనికి భయపడుతున్నాం, ఎక్కడ భయపడుతున్నాం. ఆ భయం మన జీవితాల్లో మనం తొలగించుకొని మనం జీవిస్తున్నాం. ఆ భయమే మన జీవితాల్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్టు, ఆ భయమే మన జీవితంలో కొన్ని తప్పుడు సలహాలు వినేటట్టు మన జీవితాల్లో చేసిందేమో ఒక్కసారి ఆలోచించాలి. సంఘంగా నేను చెప్పే మాట, ఒక సంఘంగా ఏది మన జీవితాల్లో మనల్ని ఆపుతున్నాయి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడంలో ఏది సంఘంగా మన జీవితాల్లో ఆపుతున్నాయో అవన్నీ ఒక్కసారి మనము గ్రహించుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? మనం ఇవాల్యుయేట్ చేయాలి. రెండోది ఎలిమినేట్ చేయాలి. మూడోది చూడండి, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండము. ఏం చేయాలి? గురి యుద్ధకే పరిగెత్తు. ఇశ్రాయేలు ప్రజలకి గిబియోనీలకి ఒక ట్రీటీ జరిగింది, అంటే ఒక సమాధానము కలిగిన ఒక పత్రాలు వాళ్ళు రాసుకున్నారు. ఏంటిదంటే మేము మీ మీదకి రాము, మీరు మా దగ్గరికి రాకుండా ఒక పత్రం. కానీ సౌలు గారు ఏం చేశారంటే దాన్ని అతిక్రమించారు. అతిక్రమించినప్పుడు దావీదు గారికి తెలిసి గిబియోనీలను పిలిచినప్పుడు ఆ గిబియోనీలు అన్న మాట ఏంటిదంటే, సౌలు గారు లేరు కాబట్టి సౌలు పిల్లలు ఎంతమంది 7గురిని మీరు హతమార్చండి సరిపోతుంది అన్నట్టు. 7గురిని, దాంట్లో 2 రిస్పా కుమారులు. ఎంతమంది? 2 రిస్పా ఎవరు? సౌలు ఉపపత్ని. ఈ 2గా ఉన్న వ్యక్తులని వారు ఏమి చేశారంటే వారు చంపేశారు. ఎవరు? గిబియోనీలు. అక్కడ మీరబు సౌలు గారి కుమార్తె 5 పిల్లల్ని, తర్వాత రిస్పా 2 కుమారులని, అంటే 7గురిని వారు అక్కడ చంపడము జరిగింది. 10వ వచనం చూడమా. అయ్యా కుమార్తెకు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము
ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి. ఎక్కడుంది ప్రశ్న? ఎందుకుంది రిస్పా అక్కడే? ఆలోచించారు. ఎందుకు రిస్పా అక్కడే ఉంది? ఆలోచించాలి. స్త్రీలు ఇక్కడ ఉన్నవారు మీరు గమనించాలి. యవన బిడ్డలు ఇక్కడ ఉన్నవారు మీరు ఆలోచించాలి. సౌలు ఉపపత్నిగా ఉన్న రిస్పా ఇద్దరు బిడ్డల్ని అక్కడ హతమార్చినప్పుడు రిస్పా తల్లిగా కోరుకునేది ఏంటిదంటే, నా బిడ్డలు అనామకులుగా అనాథులుగా ఇలా చనిపోయినప్పుడు ఇలా ఉండకూడదు, వారికి ఒక ఘనమైన నివాళి జరగాలి. కాబట్టి తను ఏమి చేసిందంటే, కళేబరాలు అంటే స్కెలిటన్, అంతేనా? శవం అంటే కొన్ని ఉంటాయి. అంటే మీరు ఆలోచిస్తే ఏడు మొదలుకొని కూర్చుందామే, కోతకాలపు మొదలుకొని ఆరంభం నుంచి వర్షము పడేవారు. అంటే సుమారుగా నేను చెప్పే మాట బైబిల్ జ్ఞానం చెప్పాం, సుమారుగా 3 నుంచి 6 నెలల వరకు. 5వ వారిని వేలాడ్చారు. వేలాడ్చినప్పుడు మీరు ఆలోచించండి, ఒక్కసారి మీరు ఊహలోకి వెళ్ళండి. వేలాడ్చినప్పుడు ఆకాశ పక్షులు గాని క్రూర మృగాలు గాని వాటిపై రాకుండా గోనెపట్టు అక్కడ వేసుకొని ఆ శవాలని ఏవి కూడా తాకకుండా తల్లి అయిన రిస్పా ఈ విధంగా ఆలోచించారు. తల్లి అయిన రిస్పా, ఒక స్త్రీ అయిన రిస్పా ఏమి చేస్తుంది? వాటిపై ఏవి రాకుండా కాపాడుతుంది. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటిది? ఒక తల్లికున్న పట్టుదలని ఇక్కడ మనం గ్రహించాలి. ఆ తల్లి చేసిన పని ఏంటిదంటే, మీరు ఆలోచించండి. ఇప్పుడు వీధి కుక్కలు ఏదైనా వస్తే ఆడోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పరిగెత్తుతారు. అంతేనా? పరిగెత్తుతారు. జస్ట్ ఇట్లా పరిగెత్తి వెళ్ళిపోతారా? ఏం చేస్తాం? భూకంపం వచ్చినట్టు అరుస్తాం మనం, కాదా? నా భార్య ఇంట్లో కాక్రోచ్ కనపడితేనే భూకంపం వచ్చినట్టు అరుస్తుంది. నేను ఎక్కడున్నా ఉరుక్కుంటూ వస్తాను. ఏమైందమ్మా ఏమైందంట, చూడండి కాక్రోచ్ ఉందండి, లేకపోతే అక్కడ బల్లి కనపడింది అన్నాడు. ఈ పిచ్చి కుక్కలు లేకపోతే మీరు క్రూర మృగాలు ఏదైనా వస్తే చెప్పండి. ఇప్పుడు సడన్ గా మీరు దిగుతుంటే ఒక లయన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు? అమ్మా, అది అక్కనా చెల్లెనా అమ్మనా తల్లినా తొక్కుకుంటూ పైకి వచ్చేసి తలిపేసుకోవాలి. కానీ రిస్పా జీవితాన్ని, నేను చెప్పే మాట, ఒక స్త్రీగా రిస్పా జీవితాన్ని మీరు ఆలోచించవలసింది ఏంటిదనగా, ఆకాశ పక్షులు క్రూర మృగాలు ఏ వచ్చినా తన ఇద్దరు బిడ్డల్ని ముట్టనీయకుండా సుమారుగా 3 నెలల నుంచి 6 నెలల వరకు కాపాడి. 3 నెలల నుంచి 6 నెలలు. తనకున్న డిటర్మినేషన్, తనకున్న పట్టుదల. ఎందుకు? అనామికులుగా నా బిడ్డలు మరణము ఉండకూడదు. దావీదు గారికి తెలిసింది. చూడమ్మా 21వ అధ్యాయం 13 నుంచి చదవండి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి వృత్తియబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన శాలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఇలాగ చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళిద్దరు బిడ్డలది ఎక్కడ పెట్టబడింది? సౌలు సమాధితో పాటు వారి బిడ్డలందరూ అక్కడే సమాధి చేయబడ్డారు. ఒక స్త్రీ అలా చేయడాన్ని బట్టి మీరు చూస్తే 11, 12 వచనాలలో గమనిస్తే రిస్పా అనే స్త్రీ విధంగా ఉంది అని చెప్పి దావీదు గారికి తెలిసింది. చూడండి 11 చదవండి. అయ్యా కుమార్తె రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. దావీదునకు ఎవరికి వినపడింది? ఏం చేసింది? వారిద్దరు బిడ్డల యొక్క ఎముకలు ఎవ్వరు ముట్టుకోకూడదు, కళేబరాలు ఎవ్వరు ముట్టకుండా తను సుమారుగా 3 నుంచి 6 నెలల వరకు కాపాడే వరకు దావీదు గారికి తెలిసింది. ఒక స్త్రీ తన సొంత అవసరాలున్నా, తన జీవితంలో కోరికలున్నా, తన జీవితంలో ఆశలున్నా, ఏమున్నా కూడా తనకున్న పట్టుదలతో అక్కడే ఉండడాన్ని బట్టి, ఆ తల్లి చేసిన త్యాగానికి, ఆ తల్లి చేసిన పనికి, ఆ తల్లికున్న పట్టుదలని బట్టి దావీదు గారికి సమాచారం వెళ్ళగా ఆ ఇద్దరు బిడ్డలతో పాటు సౌలు గారు, యోనతాన్ గారి ఎముకలు కూడా తెప్పించి వారికి ఒక మంచి భూస్థాపన కార్యక్రమం వారి జీవితాల్లో జరిగింది. ఈరోజు నేను చెప్పే మాట, ప్రతి విశ్వాసికి ఆ పట్టుదల మన జీవితాల్లో. మనం గురి వద్దకే పరిగెత్తుతున్నాము అని అంటే ఆ గురి వద్ద పరిగెత్తేటప్పుడు మన జీవితాల్లో పట్టుదల ఉండాలి. ఎడుదుగుడులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా మీరు ఆలోచించండి. వాళ్ళు వేలాడబడ్డారు కదా, ఉరివేయబడ్డారు. ఉరివేసిన వెంటనే సువాసన వస్తుందా? ఏమొస్తుంది? దుర్వాసన. తర్వాత
కుళ్ళిపోతుంది, తర్వాత రాలిపోతుంది. ఆ ఎముకలకంత చర్మం అంతా రాలిపోవడము, లేకపోతే కుళ్ళి అయిపోయి అవన్నీ అయిపోయి తర్వాత ఏం మిగులుతాయి? ఎముకలే. అంత వాసన వచ్చిన, అంత కుళ్ళిపోయిన పరిస్థితులు వచ్చిన, అక్కడ ఎండిపోయే పరిస్థితి వచ్చిన, ఆ స్త్రీ మాత్రం పట్టుదలతో ఎక్కడుంది? దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఈరోజు నేను చెప్పే మాట, మన జీవితాలు వాసన వచ్చిన, మన సంబంధాలు కుళ్ళిపోయే పరిస్థితులు వచ్చిన, మన జీవితాలు ఎండిపోయే పరిస్థితులు వచ్చిన, అదే పట్టుదలతో దేవుణ్ణి వదలకుండా జీవించండి. దేవుడు మీ జీవితాల్లో జవాబు దయచేయునుగాక. కాబట్టి ఆ పట్టుదల మన జీవితాల్లో కలిగి ఉన్నారు. సంఘంగా నేను చెప్పే మాట, మీరు ఆ పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆ పట్టుదలతో ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ఆ పట్టుదలతో మీ బిడ్డలు, ఇక్కడున్న సంఘ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి. తల్లి యొక్క ప్రాముఖ్యత, తల్లి యొక్క ప్రాధాన్యత, తండ్రి యొక్క ప్రాముఖ్యత, తండ్రి యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకొని మనం జీవించాలి. ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. తండ్రి ఎలాంటి వాడంట? సూర్యుడు లాంటి వాడు అంట. తండ్రి ఎలాంటి వాడు? సూర్యుడు లాంటి వాడు. దగ్గరికి వెళ్తే ఖాళీ, సూర్యుడు లేకపోతే చీకటి కదా. అందుకే రాయబడ్డ మాట, ఇంటికి ఇల్లాలు దీపం కదా. తల్లి లేకపోతే అంటే ఇల్లు చీకటి అవుతుందంట, తండ్రి లేకపోతే జీవితమే చీకటి అయిపోతుంది. కాబట్టి నేను చెప్పే మాట, తల్లిదండ్రులకి ప్రాధాన్యత, తల్లిదండ్రులకి ప్రేమించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, విశ్వాసులుగా మన జీవితాల్లో పట్టుదల కలిగి ఉండాలి కదా. ఈ రోజుల్లో మనం వింటున్నాం, లవ్ ఈజ్ బ్లైండ్. ఏంటిది? ప్రేమ గుడ్డిది. చెప్పండి, ఎలా చెప్పండి? గుడ్డిది, ప్రేమ గుడ్డిది ఎలా చెప్పండి? నేను చెప్పాలా? ఎప్పుడైతే గర్భం ధరిస్తుందో తల్లి, గర్భం ధరించినప్పుడు తల్లికి తెలియదు పురుషుడా స్త్రీయా, ఆకారం ఎలా ఉంటుంది తెలియదు, రంగు ఎలా ఉంటుంది తెలియదు. కానీ ఆ తల్లి ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. అది గుడ్డి ప్రేమ. ఆకారాలు చూసి, రంగులు చూసి, ఆస్తి అంతస్తులు చూసి, లేకపోతే డబ్బుని చూసి, ఉద్యోగాలను చూసి ప్రేమిస్తే ఎవడైనా ప్రేమిస్తాడు. కానీ చూడకుండా ప్రేమించేది తల్లి తండ్రులే. పెద్ద అయ్యాక వాడు చూస్తాడా, చూడడా, ఎదిరించడా, చొక్కా పట్టుకుంటాడా, తిడుతుంటాడా, బూతులు మాట్లాడతాడా, లెక్క చేయడా అనేది కూడా తండ్రికి తెలియదు. కానీ తండ్రి ఏం చేస్తుంటాడు? ప్రేమిస్తుంటాడు. ఇది నిజమైన గుడ్డి ప్రేమ. మీరు ఆలోచించండి, ఈ లోకంలో ఎక్కువ సమయం ఎవరితో గడుపుతాం మనం? చెప్పండి అమ్మా, ఎలా చెప్పండి అమ్మా? తల్లితోనే. ఎందుకంటే 9 నెలలు ఎక్కువ ఉంటుంది తల్లి కడుపులోనే. బయటకు వచ్చాక సమయం అందరితో ఎక్కువ ఉంటుంది, కానీ తల్లితో ఎంత సమయం ఎక్కువ ఉంది? 9 నెలలు ఎక్కువగా. తండ్రి ఏం చేస్తాడు? రోజు తనకి ఏదో ఒకటి తేవాలా, తినిపియాలా, బిడ్డ క్షేమంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పి ఇది చేస్తుంటాం. కాబట్టి మన జీవితాల్లో మనం ఆలోచించవలసింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అనగా, మనం ఒక పట్టుదల విశ్వాసము, పట్టుదల సంఘంలో, పట్టుదల భార్యాభర్తల సంబంధంలో మా జీవితాల్లో సాతానుడికి మేము చోటు ఇవ్వము అన్నంత ఆత్మీయతలో మనం జీవిస్తున్నాము. నా జీవితంలో ఏ శోధన నా జీవితంలో రానియకుండా నేను జీవిస్తాను అనేంత ఆత్మీయతలో, ఆ పట్టుదలతో మనం జీవిస్తున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, రిస్పా గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను ఇది చదివినప్పుడు ఎంతో సంతోషమే. తల్లి అయినా మరువును కానీ దేవుడు మరవనన్న ఆ వచనానికి రిస్పా గురించి నేను చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఇక్కడ ఉన్న ప్రతి తల్లిలు మీకు దండం, మీరు ఎంత ప్రేమ. అట్లాంటి తండ్రులు కూడా ఏం తక్కువ కాదు కదా. కాబట్టి మీరు గుర్తు చేసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. పట్టుదలతో దేవుడి యందు విశ్వాసంతో జీవిస్తే, దావీదు గారే జవాబిస్తే, దావీదు కుమారుడుగా పిలువబడుతున్న యేసు ప్రభువు జవాబు ఇవ్వరా? హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు, ఎవాల్యుయేట్, ఎలిమినేట్ అండ్ డిటర్మినేషన్. ఎవాల్యుయేషన్, ఎలిమినేషన్ అండ్ డిటర్మినేషన్. ఈ 3 కలిగి మీరు జీవిస్తే మీ జీవితాల్లో పరుగు పందెం మీరు గెలిచేటట్టు దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ లోకంలో ఉన్న వారందరి గురించి మేము విశ్లేషిస్తుంటాం, ఇరుగు పొరుగు వారి గురించి విశ్లేషిస్తుంటాం. వారి కూతురు, వీరు కుమారుడు, వారి దాంపత్య జీవితం, వీరేమి కొన్నారు, వీరు ఏది కొనలేదు అనే దాని గురించి అంతా విశ్లేషిస్తుంటాం. కానీ మా ఆత్మీయ జీవితాన్ని మేము ఎప్పుడు విశ్లేషించము తండ్రి. We don't evaluate our spiritual life, God. కాబట్టి ప్రభువా, మమ్మల్ని మేము విశ్లేషించుకొని మేము ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ తొలగిపోతున్నాం, ఎక్కడ తొట్టిల్లిపోతున్నాం అనేది ఒక ప్రశ్న మా జీవితాలు వేసుకునే అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటున్నాము తండ్రి.
ప్రభా మేము తొట్టిల్లిపోయా, మేము తొలగిపోయినా మమ్మల్ని మరవని దేవుడు, మా చెయ్యి విడవని దేవుడుగా మీరు ఉన్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. నెబుకద్నెజర్ లాంటి అనుభవాలు మా జీవితాల్లో వచ్చిన, కోరేష్ లాంటి వ్యక్తిని మీరు లేవనెత్తి మమ్మల్ని కాపాడిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితాల్లో ప్రభువా మేము కొన్ని తొలగించుకోవాలి ప్రభువా. మా జీవితాల్లో వెనుకున్నవి మర్చి ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రభువా. దేవుడు నా తోడుండగా ప్రభువా ఏ ఆయుధము, శత్రు ఆయుధం మాపై వర్ధిల్లదు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని కూడా మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. మా జీవితంలో ఒక పట్టుదలను దయచే. ఒక తల్లి ప్రభువా బిడ్డలు మరణించారు, తన కళ్ళెదురుగానే ప్రభువా ఆ కుళ్ళిపోతున్నాయి, కళ్ళెదురుగుండానే ప్రభువా అవి పాడైపోతున్నాయి ప్రభువా, ఎముకల వలె అవి మారిపోతున్నాయి. కానీ ప్రభువా వాటిని ఏ క్రూర మృగాలు, ఆకాశ పక్షులు ముట్టనేయకుండా కాచి కాపాడింది ప్రభువా. నా బిడ్డలు ఈ విధంగా మరణించిన వారి భూస్థాపన మాత్రం గొప్ప రీతిలో జరగాలి. ఆ పట్టుదలతో తను జీవిస్తే ప్రభువా దావీదు మహారాజు వరకు వెళ్ళింది తన వార్త ప్రభువా. ఈరోజు మేము విశ్వాసంలో పట్టుదలతో జీవిస్తే మా వార్త మీ వరకు చేరుతుందని మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రభువా మేము మనుషులతో మాట్లాడకపోయినా మనుషుల గురించి మాట్లాడే వ్యక్తులుగా అయిపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించమని మేము వేడుకుంటున్నాం. భార్యాభర్తల సంబంధం, విశ్వాసుల సంబంధాలు ప్రభువా ఒక కన్నుల వలె, చేతుల వలె ఉండే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రభువా. చేతుల గాయాలు జరిగితే కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి, కళ్ళల్లోంచి నీళ్లు వస్తే చేతులే కన్నీటిని తుడుస్తాయి ప్రభువా. ఆత్మీయ అనుభవంలోకి మమ్మల్ని మీరు నడిపించి బలపరచమని మేము వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా మీరు సహాయపడే దేవుడు అని మేము నమ్ముచున్నాము తండ్రి. కాబట్టి ప్రభువా సంఘము ప్రభువా ఈరోజు వార్షికోత్సవాన్ని జరుపుకుంటుండగా మేము ఎక్కడ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏ రీతిలో మేము ముందుకు వెళ్ళాలని విశ్లేషించుకునే అనుభవంలోకి, మేము వెనుకునేది మర్చి ఇంకా గొప్ప రీతిలో ముందుకు కొనసాగాలనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి మా జీవితాల్లో ఒక పట్టుదలను దయచేయండి ప్రభువా. ఇంకా సంఘం ఇక్కడ ఉన్న ప్రాంతాల వారికి ఆశీర్వాదకరంగా ఉండులాగున, ఈ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిగత విశ్వాస జీవితం వారి కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండులాగున మీరు దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీరు సహాయపడతారని, మీరు బలపరిచి నడిపిస్తారని నమ్మొచ్చు ప్రభువా. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మా జీవితానికి ప్రభువా సజీవత్వంలో నడిపించిన యేసుక్రీస్తు, మా కన్నీరుని తుడిచే యేసుక్రీస్తు, మా భయాలని విశ్వాసంలోకి మార్చగలిగిన యేసుక్రీస్తు, మా పట్టుదలకి మాకు జవాబిచ్చే యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.